ఇంటి బయట వర్షం పడుతుంది, ఇంటి లోపల పప్పన్నం తినబుద్ధి కావట్లేదు. ఫ్రిడ్జ్ డోర్ తీస్తే క్యాలీఫ్లవర్ కనబడుతుంది, అది ఫ్రై చేస్తే నాకే చాలదు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా ఉడికే అన్నంలో ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని అన్నం బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కాలీఫ్లవర్తో ఏం చేశాను అనేది మీరు చూసి గెస్ చేస్తే కామెంట్ చేయండి, లేదంటే వీడియో లాస్ట్లో నేనే చెప్తాను. ఈలోపు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అదర్ వెజిటేబుల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే క్యాలీఫ్లవర్లో కొంచెం కెమికల్స్ కాంబినేషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఆ పండించేటప్పుడు వేసే ఎరువుల వల్ల కానీ, పండిన తర్వాత వేసే స్ప్రేస్ వల్ల కానీ కెమికల్ కాంబినేషన్ అనేది ఉంటుంది. సో ఇలా క్యాలీఫ్లవర్ని డైరెక్ట్గా ఇంటెక్ చేయడం వల్ల కొన్నిసార్లు బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా కూరగాయల్ని మనం పసుపు ఉప్పు వేసిన నీళ్ళలో 10 నిమిషాల నుంచి పావు గంట వరకు నానబెట్టుకొని తర్వాత వాటిని కట్ చేసి ఫ్రైస్ కానీ రెసిపీస్ చేసుకొని ఇంటేక్ చేయొచ్చు. బట్ క్యాలీఫ్లవర్ అలా కాదు. పసుపు ఉప్పు వేసిన నీళ్ళలో ఒక 5 to 10 minutes వాటిని హాఫ్ బాయిల్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇలా ఏ రెసిపీస్ అయినా ప్రిపేర్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్తో. సో నేను ఇక్కడ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసుకొని నాకు నచ్చిన ఐటమ్స్తో గోబీని ఇష్టం వచ్చినట్టుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న గోబీతో ఫ్రైడ్ రైస్ కానీ, చిల్లీ గోబీ కానీ, గోబీ 65 కానీ, గోబీ మంచూరియా కానీ ఏమైనా చేసుకోవచ్చు. నేను కొంచెం స్పైసెస్ తక్కువ యాడ్ చేసి టొమాటో సాస్ ఎక్కువ యాడ్ చేశాను. సో టేస్ట్ కొంచెం మారింది. మీరు కానీ ఎక్స్ట్రా స్పైసెస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. అలాగే ఫ్రైడ్ రైస్ ఒరిజినల్ టేస్ట్ కోసం ఉడుకుతున్న అన్నంలో ఆయిల్, ఉప్పు, అలాగే ఇక్కడ నేను చూపిస్తే 4 ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్.